రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జూన్ 4న తన పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త పార్టీ ప్రకటన చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అన్నామలై పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన మద్దతుదారులు, అభిమానులు కోయంబత్తూరులో పెద్ద సంఖ్యలో పోస్టర్లను ఏర్పాటు చేయడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు అన్నామలై గాని ఆయన వర్గం గాని ఎలాంటి ప్రకటన చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, అన్నామలై కొత్త పార్టీ పెడుతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? మీ దగ్గర అప్డేట్స్ ఏంటి సిరి? బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నారు అనేటువంటి వార్తలైతే ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో కొత్త రాజకీయ శక్తిగా ఆవిర్భవించబోతున్నారైతే ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో అయితే అందరిలో ఉత్కంఠను రేపుతుందని చెప్పొచ్చు. కోయంబత్తూర్ కేంద్రంగా చేసుకుని కొత్త రాజకీయ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారనేటువంటి ప్రచారం కూడా రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం నడుస్తోంది. గత సంవత్సరం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత అన్నామలై అయితే అనేక ప్లాన్స్ లో ఉన్నట్టయితే వార్తలు అయితే వినిపించాయి. ఆయన రాజకీయ భవిష్యత్తు పైన అనేక ఊహాగానాలు కూడా వినిపించాయి. ముఖ్యంగా 2026 అసెంబ్లీ ఎన్నికల అనంతరం అయితే ఈ చర్చలు మరింత వేగం పెంచుతున్నాయని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో ఆయన అభిమానులు ఇప్పటికే పార్టీకి కొత్త పేర్లు, జెండా నమూనాలు కూడా ప్రచారం చేస్తుండటంతో రాజకీయ వర్గాల్లో అయితే అటు ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అయితే అమలు చేయాలనుకున్నటువంటి విధానంపై కూడా అన్నామలై బహిర్గతంగా అభ్యంతరం వ్యక్తం చేయడం కూడా ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. ఇంతకు ముందు కూడా సెంటర్ నుంచి, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా అన్నామలై ఎంతో కోఆపరేట్ చేస్తూ మాట్లాడేవాడు. అయితే ఇప్పుడు రీసెంట్ గా 3 భాషా విధానాలపై బహిర్గంగా కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇక అన్నామలై కొత్త పార్టీ ఆరంభించబోతున్నాడు అనేటువంటి వార్తలు అయితే రావడం జరిగింది. బీజేపీ అధికారిక వైఖరికి భిన్నంగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూడడంతో రాజకీయ విశ్లేషకులైతే అన్నామలై పార్టీ స్థాపించబోతున్నాడు, మరో శక్తిగా ఎదగబోతున్నాడు తమిళనాడులో అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాదు అన్నామలై ప్రాంతీయ భావజాలాన్ని కూడా దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకా కోయంబత్తూరులో కనుక చూసుకున్నట్టయితే అన్నామలైకి రాజకీయ పరంగా ఎంతో బలమైన కేంద్రంగా గుర్తింపు పొందింది. ఆయన రాష్ట్ర అధ్యక్షుడుగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సమయంలో కూడా ఎన్నో యాత్రల ద్వారా కూడా రాష్ట్ర గుర్తింపు తెంచుకున్నప్పటికీ ముఖ్యంగా పశ్చిమ తమిళనాడులో, ముఖ్యంగా కోయంబత్తూరులో అయితే మంచి మద్దతు సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే కొత్త పార్టీ కంటే ముందుగా భారీ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా యువత, అలాగే వృత్తి నిపుణులు, ఎంప్లాయీస్, అలాగే సామాజిక కార్యకర్తలను కలుపుతూ ఇప్పటికే నెట్వర్క్ కూడా నిర్మించడమే ఆయన లక్ష్యంగా కూడా ఉద్యమం ఉండబోతున్నట్లు కూడా తెలుస్తోంది. కనీసం వచ్చే 6 నెలల వరకు కూడా కొత్త పార్టీ ప్రకటన కూడా ఉండకపోవచ్చు అని కూడా మరికొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని అన్నిటికీ కూడా బీజేపీ నాయకత్వం ఖండిస్తోంది. అన్నామలై అనేటువంటి సమాచారం తమ వద్ద లేదని, భవిష్యత్తులో ఆయనకి జాతీయ స్థాయిలో కూడా కీలక బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొత్త రాజకీయ శక్తి అనేది మనకి స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలో అయితే పార్టీ స్థాపించడం, గణనీయంగా విజయం సాధించడం. ఇప్పుడు అన్నామలై నుంచి కూడా అధికారిక ప్రకటన రానప్పటికీ కోయంబత్తూరు కేంద్రంగా చేసుకుని కొత్త రాజకీయ ఉద్యమం ప్రారంభం కానుందనేటువంటి వార్తలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. రైట్.